ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? సహోదరి సహోదరులు, మీ అందరికీ నా వందనాలు. దేవుని వాక్యములో నుండి ప్రేమ ఏ విషయాలను సహిస్తూ ఉందో మనం తెలుసుకుందాం. వాక్యంలోనికి వెళ్దామా? మరి కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనం నుండి చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును, 2 దయచూపును, 3 ప్రేమ మత్సరపడదు, 4 ప్రేమ డంబముగా ప్రవర్తించదు, 5 అది ఉప్పొంగదు, 6 అమర్యాదగా నడవదు, 7 సప్రయోజనము విచారింపదు, 8 త్వరగా కోప్పడదు, 9 అపకారమును మనసులో ఉంచుకొనదు, 10 దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యమునందు ఆనందించును. ఈ 10 లక్షణాలు కలిగి దేవుని ప్రేమ మానవునిలో నుండి దేవుని ప్రేమ మనం చూడాలి అనేది గ్రహిస్తే ఈ యొక్క 1 కొరింథీ 13:4 నుండి 6వ వచనం వరకు మనం వాక్యము చదివినప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రేమ ఏ విధంగా మానవుణ్ణి సహిస్తూ ఉందో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.